మ్యామ్ కొన్ని ఫుడ్స్ చెప్పండి మ్యామ్, ఎందుకంటే ఫుడ్ గురించి వినగానే అందరికీ ఒక హోప్ వస్తుంది. చాలా first. యాంగ్జైటీగా మనం ఉన్నాము, యాంగ్జైటీ త్రూ వెళ్తున్నాం. ఎలా అని స్ట్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే నేనేం చెప్తాను, ఆ వారం రోజులు 10 రోజులు మీరు ఖచ్చితంగా పొద్దున్న లేయగానే 2 నుంచి 3 క్యారెట్లు తీసుకొని పైన పొక్కు తీసేసి దాంట్లో 1 ఇంచ్ జింజర్ ముక్క వేసి దెన్ ఒక ఫుల్ నిమ్మకాయ పిండి కొద్దిగా కొత్తిమీర వేసి ఫైన్ గా బ్లెండ్ చేయండి. ఫిల్టర్ చేయకూడదు. దానిలో నీళ్లు యాడ్ చేసుకొని ఒక 200 ml పరగడుపున రోజు తాగండి. దానిలో ఉన్న బీటా కెరటిన్ యాంగ్జైటీ అంటే నర్వస్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తుంది. రైట్. సహజంగా మీకు ఒక సపోర్ట్ వస్తుంది. సపోర్ట్ అని నేనేమంటున్నానంటే యాంగ్జైటీ తగ్గిపోతుందా కాదు, యాంగ్జైటీ మూలాన శరీరం శుష్కించకుండా ఆగుతుంది. అది న్యూరోసిస్ నుంచి సైకోసిస్ కి వెళ్లకుండా ఆగుతారు. అండ్ ఎప్పుడైతే అది కొంచెం స్లో డౌన్ అవుతారో మనిషికి ఉన్న బ్రెయిన్ చాలా గొప్ప బ్రెయిన్ స్వప్న. ఇట్ విల్ టేక్ అప్, దానికి కొంచెం టైం ఇచ్చారంటే ఇట్ విల్ స్టార్ట్ ఇమీడియట్ గా పుంజుకుంటుంది మళ్ళీ. మ్యామ్ అలాగే చాలా ఇన్ఎక్స్ప్లికబుల్ గా పొద్దున ఒక రోజు లేవగానే వీపంతా ఇలాగా గుణపంత ఎవరో కొట్టినట్టు నొప్పులు వస్తాయి. అది ఎందుకు వస్తుంది అసలు? అంటే హెల్దీగా ఉండేవాళ్ళు మామూలుగా బాగా స్ట్రెస్ అయినా అది నిద్ర లేకపోవడమా? నిద్ర లేకపోవడం ఉండొచ్చు. రిప్రెస్డ్ ఫీలింగ్స్ కడుపులో మనకి ఏదో బాధ ఉంది కానీ ఆ బాధ లేనట్టుగా నటిస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడతాం, అందరితో సినిమాకి వెళ్తాం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, ఏదో నచ్చిన ఫుడ్ తింటాం, అయినా ఆ బాధకి సొల్యూషన్ రాదు. ఎందుకంటే ద ట్రిగర్ హ్యాస్ నాట్ బీన్ రిమూవ్డ్. ఏ కారణం చేత మనకు ఆ బాధ కలుగుతోందో ఆ బాధని మనం నివారించే పరిస్థితిలో లేము, అది మన చేతిలో లేదు. కానీ అది మనని ఎఫెక్ట్ చేస్తా ఉంది. లేదు అనుకుంటూ నటిస్తున్నాం. ఆ నటన ఏం చేస్తుందంటే మానసికంగా కుంగదీస్తుంది. అక్కడ నుంచి శరీరంలో నొప్పులు వచ్చేస్తాయి. దానికి ఏం తినాలి? నొప్పులు రావచ్చు, కడుపులో నొప్పి రావచ్చు, విపరీతంగా చెమటలు పట్టచ్చు, గుండె దడ రావచ్చు, వామిటింగ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ నైట్ లో విపరీతం చెమటలు పోసి గుండె నొప్పి వచ్చేసి ఏదో హార్ట్ అటాక్ వచ్చింది అనుకుంటారు, పానిక్ అటాక్స్ అంటాం వాటిని. తీరా వెళ్ళి చెక్ చేసుకున్నాక అన్ని పారామీటర్స్ నార్మల్ గా ఉంటే కనుక దిస్ ఇస్ సైకలాజికల్ అని అర్థమైపోతుంది. మీకు అర్థం కాని ఏదైనా లక్షణం శరీరంలో కనిపించినా, మీరు కంట్రోల్ చేసుకోలేని ఏ రకమైన భావాలు భావోద్వేగాలు మనసులో కలిగినా, the best way is meet the expert. Meet the expert. Understand why your body is behaving in that way. నాకు ఎందుకు ఇలా జరుగుతోంది, ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే సమయం మించిపోకుండా ముందుగానే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవడం. నేనేమంటానంటే ఇంటర్నెట్లు, వీడియో, యూట్యూబ్లు గట్రా చూసేసి ఏదంటే అది ఫాలో అవడము సమ్ టైమ్స్ కెన్ బి డేంజరస్. చాలా ఆఫ్ కోర్స్ మ్యామ్, మీరు అనేది రైటే. అండ్ మ్యామ్ అరటిపళ్ళు చాలా మంచి కెమికల్స్ ని రిలీజ్ చేస్తాయి బాడీలో. బనానా ఏంటి అంటే ఇట్ హ్యాస్ హై పొటాషియం లెవెల్స్. ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే బనానా ఈస్ ఎ వెరీ గుడ్ ప్రీబయోటిక్. ఎప్పుడైతే మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారో కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా లెవెల్ చనిపోవడం స్టార్ట్ అవుతుందో బ్యాడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కడుపుని అది బ్యాడ్ సైడ్ వెళ్లకుండా అరటిపండు స్టాప్ చేస్తుంది. అలాగే వాటర్ మెలన్ జ్యూస్, అలాగే పొమోగ్రనేట్, అలాగే బీట్రూట్ జ్యూస్, ఇవన్నీ కూడా యాంగ్జైటీ ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు మీ డయట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. రోజు ఒకటే అంటే బోర్ కొడుతుంది కాబట్టి ఆల్టర్నేట్ గా మీ అవకాశాన్ని బట్టి మీరు తీసుకుంటూ ఉండొచ్చు. మ్యామ్ ఇక్కడ చాలా ఆపోజిట్ ఫుడ్, ఆవకాయలు, పచ్చళ్ళు, గోంగూర పచ్చడి, నెయ్యి, అన్నం, పచ్చుల్లిపాయ, టెరిఫిక్ కాంబినేషన్. కానీ ఇది తినడం వల్ల శరీరం మనసు మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? నార్మల్ పీపుల్ తినొచ్చు ఇలాంటి, బికాస్ అందరికి ఏదో వేపకాయంతో ఏదో ఒకటి ఉంటుంది. నిల్వ పచ్చళ్ళు చాలా హామ్ చేస్తాయి అని చాలా మంది అనుకుంటారు. అవి హామ్ ఎప్పుడు చేస్తాయంటే విపరీతంగా మొదటి ముద్ద నుంచి ఆఖరి ముద్ద వరకు రోజు అంత పచ్చడి వేసుకుని అదే అన్నము కూరలు లేకుండా తిని అప్పుడు చాలా హామ్ చేస్తాయి. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది మీ గట్ లైనింగ్ కనుక దెబ్బతిని ఉంటే ఆల్రెడీ ఏదైనా డైజెస్టివ్ డిజార్డర్స్ అండ్ ఇష్యూస్ ఉంటే అప్పుడు మనకి, బట్ రోజు మీరు పెరగన్నం తినేప్పుడు ఇంత పచ్చడి పక్కన పెట్టుకుని నాకున్నంత మాత్రం ఏం తప్పేం లేదు. అండ్ మొదటి ముద్దలో మీరు కలుపుకున్న వేసుకుని తిన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఏ ఆహారమైనా మీరు సాటిస్ఫైడ్ గా తిన్నారు అనుకోండి, అది ఒక రకమైన మెంటల్ కండిషన్ ఉంటుంది అండ్ ఒక రకమైన కామ్ డౌన్ అవుతారు. కానీ అది ఏం తిని కామ్ డౌన్ అయ్యారో వెరీ ఇంపార్టెంట్. యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఒక బకెట్ ఐస్ క్రీమ్ తినేసి కామ్ డౌన్ అవుతారు. కామ్ డౌన్ అయ్యడం ఇంపార్టెంట్ కాదు, ఆ ఐస్ క్రీమ్ ఏ విధంగా పొట్టను మొత్తం హార్మ్ చేస్తుంది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రాపర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుంటే యాంగ్జైటీ ఉన్నప్పుడు మనం ఏం చెయ్యొచ్చు, ఏం తీసుకోవచ్చు, ఎలా తీసుకుంటే మనం బెటర్ గా ఫీల్ అవుతాం. రెండోది విటమిన్ డి, ఇందాక మాట్లాడుకున్నాం కదా, B12 కూడా చాలా ఇంపార్టెంట్.
B12 అనేది సెరటోనిన్ ప్రొడక్షన్ లో ప్రధానమైన పాత్ర వహిస్తుంది. సెరటోనిన్ అంటే అచీవ్మెంట్ హార్మోన్ అన్నమాట. మీరు ఈ రోజు వాకింగ్ చేశారు, హ్యాపీ ఫీల్ అవుతారు, సెరటోనిన్ ఈస్ బిహైండ్ ఇట్. ఈ రోజు మంచి పెయింటింగ్ వేశారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, సెరటోనిన్ ఈస్ ఇట్ విల్ హెల్ప్ యూ గో ఫార్వర్డ్ ఇన్ అచీవ్మెంట్. ఏదైనా సాధించే దిశగా మనని ఎంకరేజ్ చేస్తుంది. సాధించిన దాని మీద గర్వంగా ఫీల్ అవ్వడానికి, ఒక ఆనందం ఫీల్ అవ్వడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది. ఓకే, ఇది లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ అన్నమాట. ఇది ఏదైనా పని చేస్తేనే ప్రొడ్యూస్ అవుతుంది. పని చేసినా కొంతమందికి ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే సెరటోనిన్ ప్రొడ్యూస్ అవ్వడం లేదు. అవును, సెరటోనిన్ ప్రొడ్యూస్ అవ్వడం లేదు అంటే స్ట్రాంగ్ గా B12 డెఫిషియన్సీ ఉండొచ్చు. ఇమీడియట్ B12 చెక్ చేయించుకోండి. అంతే కదా. ఇమీడియట్ B12 చెక్ చేయించుకోండి. ఒక నార్మల్ ఇండివిజువల్ కి B12 లెవెల్స్ 700 నుంచి 800 వరకు ఉండాలి. ఎంతవరకు? బతుకున్నంత వరకు. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. 450 కూడా నాట్ యాక్సెప్టెడ్, ఎందుకంటే రేంజ్ వాళ్ళు 250 నుంచి ఇస్తారు. రేంజ్ మీద మోసపోకూడదు స్వప్న, రేంజ్ మీద మోసపోకూడదు. రిసర్చ్ ఏం చెప్తుందో దాని మీద కొద్దిగా హోంవర్క్ చేసుకుని దాని మీద వెళ్ళాలి. B12 సెరటోనిన్ ప్రొడక్షన్ లో హెల్ప్ చేస్తుంది కాబట్టి. రెండోది, విపరీతమైన కోపం వస్తుంది. ఇంతకు ముందు లేదు మేడం, ఇప్పుడు ఎందుకు అన్నిటికీ కోపం వచ్చేస్తుంది, అందరి మీద అరిచేస్తున్నాను, పిల్లలు బాధపడుతున్నారు, మా ఆవిడ బాధపడుతోంది, ఎంప్లాయీస్ అందరు బాధపడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. B12 చెక్ చేసుకోండి. B12 కనుక చాలా తక్కువ ఉంటే మీ B12 ని ప్రాపర్ చేసుకోండి, అగ్రెషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. మీరు సప్లిమెంట్ వేసుకోవాలనుకుంటే సప్లిమెంట్ వేసుకోండి. లేని పక్షంలో B12 ఈజ్ డెఫినెట్లీ గుడ్ ఫ్రమ్ ఆర్గన్ మీట్. ఆర్గన్ మీట్స్ తీసుకున్నప్పుడు మంచి B12 పెరుగుతుంది. అది కానీ వెజిటేరియన్స్ కి ఇట్స్ ఏ ఛాలెంజ్. సో వెజిటేరియన్స్ బాగా బీట్రూట్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, ఆ తర్వాత న్యూట్రిషనల్ ఈస్ట్ అని దొరుకుతుంది, అది కానీ, లేకపోతే మీరు కొద్దిగా పులవబెట్టినవి ఎక్కువగా తీసుకోవడం, ఇలాగా మీరు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిషియల్ అవుతుంది. కొద్దిగా హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు యాంగ్జైటీస్ కూడా ఉంటాయి కాబట్టి నైట్రేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హార్ట్ పేషెంట్స్ కాబట్టి బీట్రూట్ ని జ్యూస్ లాగా చేసుకోకుండా బీట్రూట్ ని ముక్కల్లాగా చేసుకుని నోట్లో పెట్టుకుని 32 సార్లు ఖచ్చితంగా నవిలి తినండి. కొన్ని ఓరల్ బ్యాక్టీరియా దాంట్లో కలవడం మూలాన జ్యూస్ కంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జ్యూస్ కంటే చాలా ఎఫెక్టివ్, కొత్తగా వింటున్నాను ఫస్ట్ టైం. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎన్ని ముక్కలు? 2-3 ముక్కలు. అండ్ సో ఇవి చాలా సింపుల్ టెక్నిక్స్ నేర్చుకోవడం మూలాన మనకి చాలా బెటర్మెంట్ ఇన్ లైఫ్ వచ్చేస్తుంది అన్నమాట. మ్యామ్, చాలా మంది ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్నారు, శ్రీదేవి గారు ఇన్ని అద్భుతమైన విషయాలు ఎప్పుడు చిరునవ్వుతో చెప్తారు. మీ డయట్ రొటీన్ ఎలా ఉంటుంది? డూ యూ అవాయిడ్ సమ్ థింగ్స్? మీరు ఏం చేస్తే మీరు ఇంత హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారు? See, I tell you, హ్యాపీనెస్ ఇస్ అ స్టేట్ ఆఫ్ మైండ్. నేను ఏమేమి సాధించాను, నేను ఏమేమి అనుకున్నవి ఎంతవరకు వెళ్ళాను అనే వాటి మీద మనకి అవగాహన ఉన్నప్పుడు, నన్ను నేను తీవ్రంగా ప్రేమించేటప్పుడు, నా మీద నాకు విపరీతమైన నమ్మకం ఉన్నప్పుడు, నా చెయ్యి ఎల్లవేళలా నేనే గట్టిగా పట్టుకునే శక్తి, ధైర్యము, నమ్మకం ఉన్నప్పుడు, హ్యాపీనెస్ ఈజ్ యువర్ వే ఆఫ్ లైఫ్. అంతే కదా మ్యామ్. అలా ఉన్నప్పుడు అన్ని తినొచ్చా, లేకపోతే జాగ్రత్త పడాలి? నేనేం చెప్తానంటే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా ఇంకోళ్ళ దగ్గరకు వచ్చినా మనకి ఏది కావాలి అనేది చూసుకుని తినడం ఇంపార్టెంట్. మనం ఏం తినాలనుకుంటున్నాము నాట్ ఇంపార్టెంట్. ఎప్పుడో ఒక 3 నెలలకి 4 నెలలకి ఒక రోజు స్నేహితులందరితో కూర్చున్నాం, తినకూడదు ఏదో తిన్నాం, ఒక ఐస్ క్రీమ్ తిన్నాం, లేకపోతే ఒక బిర్యానీ తిన్నాం, దాంతో కొంపలు అంటుకునేది ఏమీ ఉండదు. మీరు జాగ్రత్తలు పాటిస్తారా మ్యామ్? అలవాటైపోయింది. అలవాటైపోయింది. అంటే 10 మందికి చెప్పాలంటే మనం పాటించలేకపోతే we cannot do that. బికాస్ మీరు ఎప్పుడు ఎల్లవేళలా స్లిమ్ గా ఉంటారు, యూర్ స్మైలింగ్, యూర్ బ్యాలెన్స్డ్. సో అందరికి డౌట్, మీరు ఏం తింటారు, బ్రేక్ఫాస్ట్ కి ఏం తింటారు? ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది క్లయింట్స్ అడుగుతారు. సో వాళ్ళకి నేను ఏం చెప్తాను తెలుసా? అందరూ నా ఆఫీస్ కి రండి, ఒక్కసారి నా ఆఫీస్ లో ఈ కుర్చీలో కూర్చోండి అని చెప్తాను. ఈ కుర్చీలో ఉన్న బరువులు, బాధ్యతలు, ఈ కుర్చీలో ఉన్న స్ట్రెస్లు, ఆందోళనలు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు స్థిరంగా ఎలా ఉంటే ఇవన్నీ ఫేస్ చేయగలము అనే అనుభవం తెలిసిపోతుంది. సో అంతేకాని నవ్వే వాళ్ళందరికీ బాధలు లేవు, లేకపోతే సీరియస్ గా ఉన్న వాళ్ళందరికీ బాధలు ఉన్నాయి, నాట్ ట్రూ. బట్ ఆ ఎనర్జీ మనము డెవలప్ చేసుకోవాలి అంటే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నాకేం లేదు, నాకు బిల్డింగ్ లేదు, బంగ్లా లేదు, ఇంకోటి లేదు, రంగు లేదు, రూపు లేదు, కూతురు లేదు, కొడుకు లేదు, ఎన్నో ఉంటాయి జీవితంలో డిసాటిస్ఫాక్షన్స్. కానీ ఏమేమి ఉన్నాయి అన్నది ప్రతిరోజు గుర్తు చేసుకున్న రోజున పొద్దున్న లేయగానే నాకున్నవన్నీ ఏంటి, బేసిక్ నడిచే కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు, పనిచేసే చేతులు ఇచ్చాడు, చూడగలిగే కళ్ళు ఇచ్చాడు, వినగలిగే చెవులు ఇచ్చాడు, స్పందించే మనసు ఇచ్చాడు, ఆలోచించే బుర్ర ఇచ్చాడు, ఇంకేమీ ఇస్తాడు, అంతే కదా, అన్ని ఇచ్చేసాడు. దాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగలను? జీవితంలో సక్సెస్ కానీ నష్టం కానీ అన్ని అందరికీ వస్తూనే ఉంటాయి. ఏది ఎవరికి కొత్త కాదు, పాత కాదు, అందరికి అన్ని ఎమోషన్స్ ఉంటాయి, మీకు ఉన్నాయి. బట్ స్టిల్ మ్యామ్, వాట్ ఈస్ యువర్ ప్రిఫర్డ్ ఫుడ్? మై ప్రిఫర్డ్ ఫుడ్ అనేది ఏమీ లేదు. ఐఎమ్ ఏ ఫ్రూట్ లవర్.
నేను చాలా ఫ్రూట్స్ తీసుకుంటాను, నాకు చాలా ఇష్టం ఫ్రూట్స్. వారంలో 2 సార్లు ఖచ్చితంగా అన్నం తింటాను. ఆ మిగతా టైం అంతా రొట్టెలా? రొట్టెలు అస్సలు తిన్ను, వెజ్ వీట్ Gluten, అస్సలు gluten అని. తినను, అస్సలు వీట్ తినను, పాలు తాగను, పెరుగు, గుడ్ ఐఎమ్ నాన్ వెజిటేరియన్, గుడ్లు బాగా తీసుకుంటాను. ఐఎమ్ చికెన్ లవర్, చికెన్ కూడా తింటాను. ఐఎమ్ ఏ ఫిష్ లవర్ బికాస్ ఫిష్ కూడా తీసుకుంటాను. లాట్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకుంటాను. వంట చేయడం నా హాబీ కాబట్టి శుభ్రంగా చేసుకొని తింటుంటాను. అద్భుతం మ్యామ్. అందుకే ఇంతమంది మీకోసం వెయిటింగ్. అంటే మీరు వచ్చి మంచి విషయాలు చెప్తే దాన్ని చెప్పేటప్పుడే చాలా మంది ఓనప్ చేసుకుని అప్లై చేసుకోవడానికి సంసిద్ధులైపోతారు. అది మీ ఎక్స్ప్లెనేషన్ టెక్నిక్ లో ఒక గొప్పతనం. సింపుల్ గా చెప్తారు, బ్రహ్మ పదార్థాలు ఏముండవు, ఎగ్జాటిక్ పదార్థాలు ఉండవు, సింపుల్ గా మజ్జిగలో ఇంత కొత్తిమీర వేసుకు తాగండి, ఇలాంటివే చెప్తూ వచ్చారు మీరు. సో సైకోసోమాటిక్ డిజార్డర్స్ గురించి ఒక చాలా బ్యూటిఫుల్ ఇంట్రొడక్టరీ కాన్వర్సేషన్ అయింది మ్యామ్. ఏం చెప్తారు మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇవాళ? ప్రాబబ్లీ ఒకసారి ఫ్రిడ్జ్ తెరిచి కూడా చూసుకోవాలి అందరం, అసలు ఏం పెట్టాం, ఏం ఫుడ్లు పెట్టాం మనం అని. సో అలాగా మస్ట్ హ్యావ్ ఫుడ్స్. ఇప్పుడు ఈ మధ్య అవకాడో అంటున్నారు, ఇంకేదో అంటున్నారు, అలా ఏమన్నా ఉన్నాయా దట్ వీ కెన్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ మైండ్ బాడీ మీద కూడా వర్క్ చేసుకోవడానికి? జనరల్ గా మేము ఏం చెప్తామంటే 2.5 నుంచి 3 లీటర్ నీళ్లు మస్ట్. అవును. 5-6 లీటర్ నీళ్లు తాగకండి, దిస్ వన్ థింగ్. రెండోది 5 కప్ థియరీ, అంటే 5 కప్పుల కూరగాయలు రోజులో మనం మన మీల్స్ లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. 2 కప్పులు రా వెజిటబుల్, 2 ఉడకబెట్టినవి, 1 గ్రీన్ లీఫీ వెజిటబుల్. గ్రీన్ లీఫీ వెజిటబుల్ అనగానే అందులో పప్పు, కూర అవి ఇవి వేయకండి, ప్యూర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్. అమ్మో, ఎవరు తినరండి మీరు చెప్తున్న 5 అయితే. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది మీరు ఎప్పుడైతే ఇన్కార్పొరేట్ చేసుకుంటారో ఆ బయోలాజికల్ సిస్టమ్ అనేది ఒక సైడ్ కి రావడం స్టార్ట్ అవుతుంది. వాటర్ సరిగ్గా తీసుకోండి. 6 to 7 hours మినిమం స్లీప్, 6 to 7 hours మినిమం స్లీప్. బేసిక్ ఎక్సర్సైజ్. ఉరికేసి నేను పెద్ద జిమ్ కోవర్ కాదు, అండ్ ఐ వాంట్ ప్రమోట్ లాడ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే ఎక్సర్సైజ్ ప్లేస్ ఓన్లీ 20% రోల్ ఇన్ అవర్ హెల్త్. కాబట్టి 45 నిమిషాలు వాకింగ్. ఇందులో ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్వప్న జాపనీస్ వాక్ అని వచ్చింది. దట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ ప్రామిసింగ్ రిజల్ట్స్. మీరు నడిచే 40 నిమిషాలు 45 నిమిషాలు 3 నిమిషాల పాటు మీరు మాక్సిమం స్పీడ్ లో నడవండి, మీ శక్తి మొత్తం పెట్టి. ఆ తర్వాత 3 నిమిషాలు రిలాక్స్డ్ గా నడవండి, మళ్ళీ 3 నిమిషాలు చాలా స్పీడ్ గా నడవండి, మళ్ళీ రిలాక్స్డ్ గా నడవండి. దిస్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ఎంటైర్ సర్క్యులేషన్ టు ఇంప్రూవ్ అన్నమాట, ఎంటైర్ టు సర్క్యులేట్. నేను బేసిక్ గా ఏంటంటే ఐ ప్రీచ్ ఆర్ ఐ బిలీవ్ ఇన్ సెల్ఫ్ లవ్. మనము బాగా ప్రేమించుకున్నప్పుడు మన శరీరానికి కానీ మనసుకు కానీ కష్టం నష్టం కలిగించని ప్రవర్తనని అడాప్ట్ చేసుకుంటాం. దట్ విల్ హెల్ప్ అస్ మెంటలీ టు బీ స్టేబుల్. అలాగే శరీర అవసరాలని గుర్తించి ఒక చిన్న ఎక్స్పర్ట్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి గైడెన్స్ తీసుకొని దాని ప్రకారంగా మనం ఫుడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఏ రుచికి మనం దూరం ఉండాల్సిన అవసరం లేదు. నాకు తీపి ఇష్టము, ఆరోగ్యంగా తీపి ఎలా తినాలో వందల రెసిపీస్ ఉన్నాయి, వెరీ మచ్, చాలా చాలా ఉన్నాయి. యూ డోంట్ హ్యావ్. అండ్ టోటల్ గా షుగర్ అవాయిడ్ చేయాలి, స్వీట్ అంటే నేను తినకూడదు అలాంటిది ఏమీ లేదు, అన్నం తినకూడదు అలాంటిది ఏమీ లేదు. రీసెంట్ గా మేము ఒక చిన్న ప్రోగ్రామ్ చేసాం, అన్నాన్ని ఎన్ని విధాలు వండొచ్చు, ఏ టెక్నిక్ లో వండితే అసలు గ్లూకోజ్ పెరగకుండా ఉంటుంది అన్న దాని మీద కూడా ఇవ్వడానికి హోంవర్క్. దేర్ ఈస్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. సో లివ్ అ హ్యాపీ, హెల్దీ, wholesome life. Be happy and love yourself. Idi Sridevi gaరి message. Yes. So chala enlightening conversation ma'am today. I hope that this is the first conversation of many more conversations to come. Of course మీ సమయం చాలా అమూల్యమైనది, we value that, and తప్పకుండా మీ presence మాత్రం చాలా మందిని uplift చేస్తుంది from the heart. Sure. Thank you so much ma'am.